జనసేన పార్టీ తరపు నుంచి నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ గా గునుకుల విజయలక్ష్మి గారు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. గునుకుల విజయలక్ష్మి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు మిమ్మల్ని గౌరవించారు, మిమ్మల్ని గుర్తించుకొని మీకు ఈ పదవి రావడం వెనక ఎవరెవరు ఉన్నారు, ఏంటి వాళ్ళకి అందరికి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఈ రోజు నాకు ఈ పదవి రావడానికి ముఖ్య కారణం అండి. నేను ఫస్ట్ అసలు బయట ఇంటి హౌస్ వైఫ్ గా ఉండేదాన్ని. రమా మేడం గారు మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు మేడం గారు విజయ నాతో నువ్వు క్యాంపైనింగ్ వస్తావా అని చెప్పి అడగడము, నేను మేడంతో వెళ్ళడము జరిగింది. ప్రజల సంక్షేమం కోసం, కూటమి ప్రభుత్వం గెలుపు కోసం కృషి చేసినందుకు గాను నాకు ఈ గౌరవాన్ని వాళ్ళు ఇచ్చినందుకు దానికి న్యాయం చేస్తానని, అలాగే ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారితో, కమిటీ సభ్యులు అందరితో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీకి నా నా అంతు కృషి చేస్తానని, పెద్దలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను. పదవి రావడానికి ముఖ్య కారణం మంత్రి నారాయణ గారు, సతీమణి పొంగూరు రమాదేవి గారు అండి మెయిన్ దీనికి. తర్వాత నారాయణ గారు ఇలా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఈ పోస్ట్ ఇస్తున్నానని మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి కాల్ చేయడం జరిగింది. వేములపాటి అజయ్ కుమార్ గారు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, తను చేసింది సేవ చేసినందుకు గాను ఇవ్వండి అని సార్ చెప్పడము, నాకు ఈరోజు ఈ పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నారాయణ సార్ చేతుల మీదుగా నాకు సన్మానం జరగడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఈ పదవిని ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ఏంటి నెక్స్ట్ మీ ఆచరణ ఏంటి? నా ఆచరణ అండి, ఇప్పుడు నాకు ఇచ్చింది వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇచ్చారు. ఈ కమిటీలో ఏమేమి ఉంటాయో అన్నీ తెలుసుకొని దానికి తగ్గ న్యాయం అనేది కంపల్సరీ చేస్తానండి. ఎటువంటి ఒడిదడుకులు లేకుండా నాకు ఇచ్చిన బాధ్యతలు నేను నా శక్తి వంచన లేకుండా చేస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. మీ డైరెక్టర్లు అందరూ కలిసి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి మీరందరూ రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మనం అందరం కూడా ఆ రైతులు పండించే ఫుడ్డే మనం తింటున్నాం కాబట్టి, రైతులు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి రైతులకి మీరంతా మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గిట్టుబాటు ధర కల్పించాలని, అన్ని చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే రైతుల సమస్యలు ఏ ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే మేము అందరం డైరెక్టర్లు అందరం కలిసి చైర్మన్ కో చెప్పి కంపల్సరీ ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తామని, వాళ్ళకి ఏమి కావాలన్నా ఏమైనా మా దృష్టికి తీసుకొస్తే మేము చేస్తామండి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కోవడం కష్టం అవుతుంది. ఇచ్చిన బాధ్యతలన్నీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.